హాయ్ అండి, నమస్తే. నేను సారంగపాణి. ఈరోజు వీడియోలో 4-5 సంవత్సరాల నుండి అనుకుంటానా, ఎందుకంటే ఇప్పుడు మనకు ఎంట్రన్స్ ఉన్నది కదా, ఏది ఉన్నా కూడా బయట కూర్చునే ప్రయత్నం చేస్తాము. కాకపోతే బ్యాలకి ఏంటంటే ఉదయం నేను బయటకు వెళ్ళేటప్పుడే నీకు ప్లాస్టిక్ పేపర్లు చూసుకుంటూ పోయే పరిస్థితి ఉంటుంది. అంటే నాకు గుమ్మంకి ఎదురుగానే అంత ప్లాస్టిక్ పేపర్లు అన్నీ మనకు ఇబ్బందిగా ఉంటుంది. ట్యాక్స్ ఉన్నాయి కాబట్టి పోయి మళ్ళీ అక్కడ కోళ్ళు కానీ ఇవి ఏది ఉన్నా కానీ అవి చెల్లా చెదరు చేసినాయి అంటే ఇక బయటకు పోయేటప్పుడు ఇక చాలా ఇబ్బంది అనిపిస్తుంది. ఒకవేళ ఇక్కడ మేము బయట కూర్చున్నా, ఎవరైనా నచ్చి ఇక్కడ కూర్చున్నా కూడా చూసేసరికి గలీజ్గా అవపడుతుంది. మామూలు కూడా టైం దొరికిందంటే ప్లాస్టిక్ అంతా ఒక దగ్గర వేసి దాన్ని కాలబెట్టాలి, లేకపోతే వేరే ఎక్కడన్నా దూరం పడేసి రావాలని చెప్పేసి ఎన్నోసార్లు చెప్పిన. టక్కున తీసుకొచ్చి ఇంటి ముంగట ఆడబోయడం, అవి ఎన్నిసార్లు కాలబెట్టినా ఏం చేసినా కానీ అదొక ప్రాబ్లం అవుతుంది. ప్లస్ ఇక్కడ ఎవరికి వెసులుబాటు ఉన్నట్టుగా వాళ్ళు పోస్తారు కదా, ప్రాబ్లం అవుతుంది. ఫస్ట్ అయితే ఏం చేసినా అంతే. ఇక్కడ చూడండి, ఒక్కసారి కొంచెం ముందుకు రండి. మీరు గమనిస్తే ఇక్కడ చూడండి, ఈ ప్లేస్ అంతా చూడండి. ఇక్కడ ఏమవుతుందంటే నా కుక్కలు ఉంటాయి ఇక్కడ, అవి వాటితో పాటుగా ఇంకా వేరే వేరే కుక్కలు కూడా ఇక్కడ తిరుగుతూ ఉంటాయి. అది చూడండి, అంత చిన్నపిల్లల డైపర్లు ఇవన్నీ ఏంటంటే డైపర్లు అన్నీ కొంచెం విలేజ్ అయ్యేసరికి ఎక్కడ పడితే అక్కడ పెట్టేసరికి అవి ఏంటంటే కుక్కలు ఏం చేస్తాయి, ఎక్కడ ప్లాస్టిక్ అవ్వకపోతే అవి దాంట్లో ఏమైనా మనం చికెన్ తీసుకొచ్చుకున్నా, లేకపోతే చిన్నపిల్లల డైపర్లు కానీ ఏదైనా ఉంటే పక్కకు వాసన వచ్చిందంటే ఆటోమేటిక్గా అవి చేస్తూ ఉంటాయి. తీసుకొచ్చి ఇక్కడ దగ్గర ఉండేసరికి అంత గలీజ్ చేసి పెడతాను. ఇక మనం బయట వాళ్ళ గురించి అయితే మనం ఏం చెప్పలేము. కుక్కలకైతే ఆటోమేటిక్గా నేను ఏదైనా ఫెన్సింగ్ ఉంటే బయటికి పోకుంటూ ఉండు, కానీ అవి కట్టేస్తే ఏమవుతుందంటే బాగా అగ్రెసివ్గా తయారయ్యి ఇట్లాంటి సమస్యలు ఉన్నాయి. కాబట్టి నేను వదిలిపెట్టే ప్రయత్నం చేస్తున్నా. మన ఆయుధ సామాగ్రి సాయంత్రమైనా పర్లేదు కానీ పని అయిపోవాలి. ఉత్పత్తిగా మొత్తం పోల్కి ఎక్కుతాను చూడండి. బోగన్ విల్లా వైట్, ఒకటి వైట్ గా వచ్చే ఫ్లవర్ బాపతి బోగన్ విల్లా చెట్టు పెట్టినండి, అంటే కొమ్మతోనే పెట్టిన. యాక్చువల్లీ నేను పోయింది అనుకున్నా. నా లక్ ఏంటంటే ఇక్కడ ఉన్నది బలమైన ముళ్ళు, ఇవి గుచ్చుకుంటాయని నేను ఎక్కువ షూ వాడతా. ఇది బోగన్ విల్లా అండి. ఇది బ్రతుకుండడం అనేది లక్ అని చెప్పచ్చు. ఎందుకంటే ఇంత కఠినంగా ఉన్న ప్లేస్ లో పెరిగింది అంటే అది తొందరగా పికప్ అవుతుంది. బిల్వ మారేడు అంటారు కదా, మరి మారేడు వేరా బిల్వ వేరా తెలియదు, కానీ అది నేను పెట్టి చాలా రోజులు అవుతుంది. ఆ చెట్టు విరగకుండా అవుతుంది కాబట్టి ఇది కొడదాము. వీటికి ఏమైనా పురుగులు దొరుకుతాయేమో తెలీదు. ఎప్పుడు పని స్టార్ట్ చేసినా కానీ నేను ఏదైనా కొంతవరకు ఇదంతా ఈ జంగల్ కటింగ్ చేసిన అనుకో, ఇవి నా చుట్టే తిరుగుతూ ఉంటాయి. మరి దీనిలో ఏమన్నా గూళ్ళు ఉంటాయో తెలియదు. ఇది ఒక్కటి మాత్రం కొంచెం అడ్డుగా ఉన్నది, తప్పని పరిస్థితి కాబట్టి కట్ చేసిన.
ఇది మాత్రం పదుతో లేకపోతే మాత్రం ఇది కిందకి తీయాలి, లేకపోతే ఎప్పుడు ఖరాబ్ పడుతున్నాయి కదా. అసలు నేనే ఊహించలేదు, అవుతుందా కాదా అనేది నాకు నమ్మకం లేదు. ఎలాగూ నేను మొత్తం కంప్లీట్గా నేను బయటికి నడవడానికి కూడా వీలు లేకుండా పబ్లేసేసిన, తప్పదు కాబట్టి ఇంతసేపు చేయడం జరిగింది. మనకు నేరుగా వస్తుంది కదా. ఇప్పుడు జస్ట్ కొంచెం నేను అక్కడ ఈ మట్టి అంతా కిందికి కొట్టుకపోకుండా ఏం రాళ్ళు అడ్డు పెట్టినా, డైరెక్ట్ మనకు బండి కిందికి పోవాలన్నా పైకి రావాలన్నా అది ఇబ్బంది అవుతుంది కాబట్టి ఇది కొంచెం తీసేసి అది చేస్తే నాకు ఈరోజు మాత్రము పైసా వసూలు వర్క్. నా పశువులకు మాత్రం ఇవి నేను ఒక 50 కిలోమీటర్స్ నుండి చిన్న చిన్న ఈ గనులు మొత్తం కట్ చేసుకొని వచ్చి ఒక సంచిలో తీసుకొచ్చి నేను బాయికాడ పెట్టినండి. ఈ మట్టి పోసినప్పుడు ఏమైందంటే అక్కడక్కడ నేను ఆ చెట్లకు సంబంధించిన దానిని తోడిచి ఈ మట్టి పోయించినప్పుడు మాత్రం ఇప్పుడు 2 ఇయర్స్ క్రితం మాత్రం వచ్చి అక్కడోటి మాత్రం పొదలు పడ్డాయి. అది పెరిగిపోయింది. ఇక్కడ తీయపోతుంది కానీ పైన చూడండి, పైన వైర్లు ఉన్నాయి. అందుకోసం నేను తప్పని పరిస్థితి తీయాల్సి వచ్చింది. సెలవు దినం కాబట్టి హ్యాపీగా నేను మా వాళ్ళు ఏమంటారు అంటే మంచిగా తినేసి పడుకో అని అంటే, రెస్ట్ అనేది నా ఉద్దేశం ఏంటంటే రెస్ట్ అనే దానికి నాకు తెలిసిన రెస్ట్ అంటే ఇక పెద్ద రెస్ట్ సాధారణంగా తీసుకుంటారు కదా విశ్రాంతి అని. ఒక సమయం దొరికితే ఆ విశ్రాంతి ఏంటంటే మనకు నచ్చిన పని, మన మనసు మెచ్చిన పని ఏది చేసినా, ఎంత హార్డ్ వర్క్ చేసినా కూడా అది మనకు రెస్ట్ అనిపిస్తుంది, అది విశ్రాంతి అనిపిస్తుంది. ఈరోజు చూడండి, నాకు శరీరం అలసిపోయినా ఏదైనా నాకు అసలు ఇలా పట్టిన కంప్లీట్ చేయాలి అనుకున్నా, ఆల్మోస్ట్ మనకు దారి అనేది క్లీన్ అయిపోయింది. ఎందుకంటే ఇక నాకు ఆప్షన్ లేదు, ఆ కంప్యూటర్ నేను బంద్ చేసిన కాబట్టి మళ్ళీ అది తీయలేను, ఖచ్చితంగా చేయాలి. 12 గంటలకు స్టార్ట్ చేసిన, ఇప్పుడు సమయం 5 అవుతుంది. మొత్తానికైతే వర్క్ అయిపోయింది. ఇది నాకు ఒకటి మేజర్ ఏంటంటే పైన వైర్లు నేను తీసేయడం జరిగింది. అది
మనం సాధారణంగా మనం అలసిపోకుండా ఈ రోజు మొత్తం కంప్లీట్గా కానీ నేను కష్టపడితే ప్రస్తుతానికి మనకైతే దారి అనేది కొంచెం క్లియర్ అయిందండి. సరే ఏదేమైనా కానీ మనం కంప్లీట్గా బాట్ అయితే నీట్గా చేసినాము. ఓకే అండి, ఇది వీడియో. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నా. ఈ వీడియో కనుక నచ్చితే దయచేసి నా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.